తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు పనుల్లో శ్రమ పెరిగినప్పటికీ కూడా చివరికి అనుకూలమైన ఫలితాలు సాధించుకుంటారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అధికారుల యొక్క తోడ్పాటు మీకు అండగా ఉండబోతుంది. అలాగే ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కలిసి వస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. వృషభ రాశి వాళ్లకు కుటుంబపరమైనటువంటి అనుకూలతలు ఉంటాయి. వ్యాపార విస్తరణ కోసమై పలు రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. సంపాదించినటువంటి ధనాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. మానసికమైనటువంటి ప్రశాంతతను పొందుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఐశ్వర్య మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ లక్ష్మీ స్తోత్రమును పారాయణం చేయటం. మిథున రాశి వాళ్లకు నూతన అవకాశాలు కలిసి వస్తుంటాయి. ఆత్మవిశ్వాసంతో చేపట్టిన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. ఆర్థిక వనరుల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాకాళి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి పాయసమును నివేదన చేయటం మంచిది. కర్కాటక రాశి వారు ఈరోజు వివిధ రూపాల్లో చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సంఘపరంగా సమయస్ఫూర్తితో వ్యవహరించవలసిన అవసరాలు ఉన్నాయి. దైవబలంతో పలు రకాల కష్టమైన పనులు కూడా పూర్తి అవుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాష్టకమును పారాయణం చేయటం మంచిది. సింహరాశి వారు తాము చేపట్టినటువంటి పనుల్లో పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. సమాజంలో మంచి ప్రాధాన్యత, కీర్తి గౌరవాలు పెరుగుతుంటాయి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. శత్రు సంబంధమైనటువంటి బాధలు తగ్గిపోతాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రామచంద్ర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయండి. కన్యా రాశి వాళ్లకు వ్యాపారంలో నూతనమైనటువంటి లాభాలు కలిసి వస్తాయి. సమాచార రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. ధైర్యంతో పనులు ముందడుగుగా వేయగలుగుతారు. నిల్వధనం పెంచుకోగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మాతంగి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ మాతంగి స్తోత్రమును పారాయణం చేయండి. తులారాశి వాళ్లకు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. చేపట్టిన పనులు సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి స్థిరత్వం కొనసాగుతూ ఉంటుంది. నూతనంగా అప్పులు చేయకుండా జాగ్రత్త పడండి. కుటుంబపరమైనటువంటి సహకారం లభిస్తుంది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రుణ విమోచక అంగారక స్వామి వారు. మీరు చేయవలసిన పూజ అంగారక గ్రహ స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వాళ్లకు శ్రమకు తగినటువంటి వృత్తి గౌరవాలు లభిస్తూ ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో కొద్దిపాటి శ్రమ కనిపిస్తూ ఉంది. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తూ ఉంటాయి. స్నేహితుల యొక్క సహకారాన్ని పొందగలుగుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆంజనేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ధనుస్సు రాశి వాళ్లకు ఆధ్యాత్మిక చింతన గౌరవాలు కలిసి వస్తూ ఉంటాయి. దూర ప్రాంత ప్రయోజనాలు కూడా విశేషమైనటువంటి అనుకూలిస్తూ ఉంటాయి. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు వింటారు. ఆదాయ మార్గాలు మెరుగుపరుచుకోగలుగుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ గాయత్రి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ గాయత్రి స్తోత్రమును పారాయణం చేయండి. మకర రాశి వారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. స్నేహితుల నుండి బంధువుల నుండి పూర్తి సహకారాన్ని పొందుతూ ఉంటారు. పని భారాలు పెరుగుతూ ఉంటాయి. ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ గోవిందనామాలను పారాయణం చేయండి.
కుంభరాశి వారు వృత్తి ఉద్యోగాల్లో మంచి పరిచయాలు అనుకూలిస్తూ ఉంటాయి. సత్ఫలితాలను పొందుతూ ఉంటారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించగలుగుతారు. సమయానుకూలంగా విశ్రాంతి కలిసి వస్తుంది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి కవచమును పారాయణ చేయండి. మీనరాశి వాళ్లకు మంచి అనుకూలతలతో ఈరోజు గడుస్తుంది. శుభ కార్యక్రమాల కోసమై ప్రణాళికను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. అలాగే ఆనందదాయకమైనటువంటి వార్తలు అందుతూ ఉంటాయి. ఒప్పందాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి పంచరత్న స్తోత్రమును పారాయణ చేయండి.